హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో కూర కోసం గుమ్మడికాయ వడియాలు పెట్టుకున్నాం కదా. ఈ వడియాలతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కూర చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవి కూర కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గుమ్మడి వడియాలు. దీంతో ఏ కూర చేసినా, అంటే ఇగురు చేసుకున్నా పులుసు చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి. ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి నేను 1 కప్పు వడియాలు తీసుకున్నాను కదా, దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుని రసం తీసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట సిమ్లో ఉంచి ముందుగా వడియాలు వేసి వేయించుకోవాలి. వడియాలు వేయించేటప్పుడు మంట హైలో పెట్టద్దు, ఇవి తొందరగా మాడిపోతాయి. మాడిపోతే కూర రుచి ఉండదు. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఈ కూరలో ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే వేగిపోయాయి కదా. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటో ముక్కలు మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇదంతా మంట సిమ్లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. సరిపడినంత పులుసు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు మరగనివ్వాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మూత తీసుకుని గరిటతో బాగా కలిపి టేస్ట్ చూసుకుంటే ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వడియాలు ముందే వేసేస్తే బాగా మెత్తగా అయ్యి కూర అంత బాగుండదు. ఇలా పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసి పులుసు మంచి టేస్ట్ రావడం కోసం 1 స్పూన్ రసం పొడి వేసుకోవాలి. ఈ రసం పొడి ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేదంటే మనం కొత్తగా యాలస్ హోమ్ ఫుడ్స్ అని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, అక్కడ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్లో పిన్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకుని మూత పెట్టి పులుసు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇది ఉడకడానికి మరి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే కూర దగ్గర పడిపోయింది. ఇలా ఈ విధంగా పులుసు చిక్కపడితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టి కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ కూర కాస్త మగ్గితే వడియాలకి పులుపు పట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.